ఈ మూవీలో చాలా మంచివి అండ్ ఇంకొన్ని తేడా విషయాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. ఈ మూవీలో మెయిన్ గా నాకు నచ్చింది సూపర్ మ్యాన్ యొక్క టోను అండ్ అలానే తను బ్రైట్ గా కనిపిస్తున్నాడు, బ్రైట్ కలర్స్ తో. అది చాలా బాగుంది. కానీ ఫస్ట్ టైం మూవీ పోస్టర్ రిలీజ్ చేశాక నేను కొద్దిగా భయపడ్డా, బట్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చాక పర్లేదు అనిపించింది. ఇంకా క్లార్క్ కెంట్ని మనకి ఇక్కడ బాగా చూపిస్తున్నాడు. ఎందుకంటే ముందు మూవీస్లో మనకు కాలియల్ యొక్క సూపర్ మ్యాన్ సైడ్ మనకి ఎక్కువగా చూసాము, కాకపోతే ఇక్కడ క్లార్క్ కెంట్ యొక్క సైడ్ని కూడా చూస్తాం, డైలీ బ్యూగల్ని. అలా ఈ క్యారెక్టర్స్తో ఇంటరాక్షన్ మనం చూడడం అనేది చాలా బాగుంటుంది. ఇది మనకు పాత మూవీస్ని అయితే గుర్తు చేస్తుంది. దీన్ని ముందు మూవీస్లో అయితే మనం మిస్ అయ్యాం. ఇంకా అలానే ఇంకో మెయిన్ విషయం వచ్చేసరికి లూయిస్ లేన్ని బాగా క్యాచ్ చేశారు. ఎందుకంటే ముందు మూవీలో హెన్రీ అండ్ ఏమీ ఆడమ్స్ యొక్క పేరు అనేది నాకు అస్సలు నచ్చదు, వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుండదు. హెన్రీ బాగుంటాడు, ఇంకో పక్కేమో ఏమీ ఆడమ్స్ అయితే హెన్రీకి అక్కలాగా ఉంటది. అలానే క్రిప్టోని లైవ్ యాక్షన్ లో తీసుకుని రావడం చాలా బాగా అనిపించింది. జేమ్స్ గన్ యానిమల్స్ తో సీన్స్ అయితే చాలా బాగా ఎంగేజ్ చేయగలడు. సో లైవ్ యాక్షన్ లో క్రిప్టోని ఫిట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా రియాలిటీలో ఇలాంటి కుగ్గాని ఉంటే మాత్రం ఈ డీసీయూలో మెటా హ్యూమన్స్ 300 years నుండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటారంట. అది స్టోరీ వైజ్ గా చాలా ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే 300 years ముందే అంటే వాళ్ళు ముందు ఉన్న హీరోస్ కి ఎన్ని ప్రీక్వెల్ స్టోరీస్ తీయచ్చు, ఎన్ని మూవీస్ తీయచ్చు చెప్పండి. సో అలా డీసీయూకి ఇది పెద్ద విషయమే. ఇంకా మెయిన్ గా హెన్రీ క్యావిల్ లాగా మన డేవిడ్ కూడా కొన్ని సీన్స్ లో కనిపిస్తున్నాడు, అది బాగుంది. ఇంకా ఈసారి కామిక్స్ కి దగ్గరగా క్యారెక్టరైజేషన్ చూపించడం చాలా బాగుంది. అలానే లెక్స్ లూథర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు, అది మంచి విషయం. సో మూవీ అనేది బాగా ఎమోషనల్ గా, లైట్ టోన్ తో, ఫన్నీగా అండ్ అడ్వెంచరస్ గా ఉండబోతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇది హిట్ అయితే డీసీయూ ఫ్యూచర్ కి మంచి ఫౌండేషన్ అవుతుంది. సో చూడాలి. పాజిటివ్స్ ఒకటే కాదు, ఇందులో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దానికి ముందు ఒక విషయం గురించి అయితే నేను ఇక్కడ చెప్పాలి. అదే త్వరలో హోంబోలే ప్రొడక్షన్ హౌస్ నుండి మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఎక్కువ మందికి తెలియాలి అని చెప్పేసి నేను ఇక్కడైతే దీన్ని మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే మన ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ అనేవి అంత రీచ్ అనేవి ఉండవు. అది ఎందుకు, మన యానిమేటెడ్ క్వాలిటీ అనేది అలా ఉంటుంది. ఇంకోటి ఏమంటే అందరి పర్స్పెక్టివ్ అనేది అలా ఉంటుందన్నమాట. ఇది చిన్నపిల్లలకే అన్నట్లు చూస్తారు. కాకపోతే ఇక్కడ వీళ్ళైతే ఆ యానిమేషన్ అయితే చాలా బాగా చూపిస్తున్నారు. మోర్ ఓవర్ మనం ఆడే గేమ్స్ ఉంటాయి కదా, అందులోని క్యారెక్టర్స్ని అయితే ఇక్కడ గుర్తు చేస్తుంది. వీళ్ళు రియలిస్టిక్ అప్రోచ్ అయితే చేస్తున్నారు. మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ అంటే చిన్నపిల్లలకే అని చెప్పేసి మెంటాలిటీతో ఇంకా ఉన్నారు. బట్ వాటిలో ఉండే ఎమోషన్ అనేది లైవ్ యాక్షన్ ఫిలిమ్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. అలానే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫారిన్ కంట్రీస్లో లైవ్ యాక్షన్ కన్నా కూడా యానిమేటెడ్ మూవీస్ ఎక్కువ కలెక్షన్ అయితే తెచ్చుకుంటున్నాయి. ఆ ఉద్దేశంలోనే మన ఇండియన్ యానిమేషన్ స్టాండర్డ్స్ని పెంచే అవకాశం ఇలాంటి మూవీస్కి అయితే ఉంది. అలా ఈ మూవీస్ని సినిమాటిక్ యూనివర్స్ లాగా మన పురాణాస్లో అవతార్స్ అండ్ మైథాలజీ స్టోరీస్ని ఇప్పుడుండే జనరేషన్కి ఈ యానిమేషన్లో ప్రజెంట్ చేయాలని చెప్పేసి మనకైతే తీసుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఈ జూలై 10th రాబోతుంది. టీజర్ చూడాలనుకుంటే ఆల్రెడీ రిలీజ్ అయింది, చూసేయండి. ఇంకా ఈ మూవీ ఈ నెల 25th అయితే రాబోతుంది. ఇలాంటి మూవీస్ని మనం చూడడం వల్ల ఇండియన్ యానిమేషన్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఇలాంటి మూవీస్ అనేవి ఇంకా ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా మీరు కానీ ఈ మూవీకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ మై షోలో ఈ మూవీని క్లిక్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి చెప్పండి. దాంతో మీరు ఈ మూవీకి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మీరు డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఈ మంత్ 10th ఈ మూవీ యొక్క ట్రైలర్ అనేది రాబోతుంది. ఆ ట్రైలర్ వచ్చాక ట్రైలర్ బ్రేక్ డౌన్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్స్లో అడగండి, చెప్తాను. సో ఇలాంటి మూవీస్కి మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సరే, ఇంకా మన మెయిన్ మ్యాటర్లోకి వస్తే సూపర్ మ్యాన్ యొక్క సీక్రెట్ ఐడెంటిటీ లూయిస్కి అప్పుడే తెలిసిపోవడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య బాండింగ్ అనేది స్లోగా డెవలప్ అయితే బాగుండు. అంటే పాత మూవీస్లో సూపర్ మ్యాన్ క్లార్క్ అని చెప్పేసి లూయిస్ అయితే డౌట్ పడుతూ చాలా టెస్టులు చేస్తుంది సూపర్ మ్యాన్తో. అవైతే చాలా ఫన్నీగా ఉంటుంది. అది పాత మూవీస్ కానీ మీరు చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. అలాంటి టీజింగ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సో వాటిని అయితే మనం ఇక్కడ మిస్ అవుతాం. అండ్ అలానే వీళ్ళ లవ్ని సెకండ్ అండ్ థర్డ్ పార్టీకి లాగుంటే బాగుండు. మరీ స్పీడప్ చేశారు, ఏమో చూడాలి ఎలా వర్క్ అవుతుందో. ఇంకా ఈ మూవీలో టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ విలన్ సైడ్ కానీ హీరో సైడ్ కానీ టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందువల్ల క్యారెక్టర్ డెవలప్మెంట్లో ప్రాబ్లం రావచ్చు. నాకు తెలుసు జేమ్స్ గన్ అన్ని క్యారెక్టర్స్కి న్యాయం చేస్తాడని. బట్ ఎన్ని ఉన్నా సరే ఒక స్టార్టింగ్ మూవీ అన్నప్పుడు కొద్దిగా ఒక క్యారెక్టర్ మీద ఫోకస్ ఉంటే బాగుండు. కేవలం సూపర్ మ్యాన్ మీద ఫోకస్ ఉంటే బాగుండు. ఇన్నేస్ క్యారెక్టర్ పెట్టడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ని ఎలా రెక్టిఫై చేసుకుంటారో చూడాలి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనకు ముందు మూవీస్ లో హెన్రీ కావెల్ అయితే ఫ్లైట్ సీన్స్ అనేవి ఒక రేంజ్ లో ఉంటాయి.
కానీ ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే బాలేవు. దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారో చూడాలి. ఇంకా ముఖ్యంగా లెక్స్ లూథర్ కి ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ వీటి గురించి అయితే తనకు తెలిసిపోతుంది అండ్ తనేమో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. మరి ఫస్ట్ మూవీలోనే లెక్స్ లూథర్ కి సూపర్మ్యాన్ యొక్క సీక్రెట్స్ అన్ని తెలిసిపోతున్నాయి. అసలు వాటినన్నిటిని ఫ్యూచర్ కి దాచిపెట్టి ఉంటే బాగుండు. స్లోగా అన్ని రివీల్ చేస్తూ స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ గా చేసి ఉండొచ్చు. అన్ని ఇక్కడే రివీల్ చేస్తున్నారు. ఆ విషయం నాకు నచ్చలేదు. అలానే క్రిప్టోనియన్ రోబోట్స్ ని అంత సింపుల్ గా డిస్ట్రాయ్ చేస్తున్నారు. అది కూడా ఇంత సింపుల్ గా. అదే నాకు అర్థం కావట్లేదు. అది క్రిప్టోన్ మీద తయారు చేశారా లేదా ఎక్కడ తయారు చేశారో నాకైతే అర్థం కాల. కొద్దిగా పవర్ఫుల్ గా చూపించుంటే బాగుండేది. అదే మిస్ అవుతున్నా. సో టోటల్ గా మూవీ గురించి నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొన్ని విషయాల్లో తప్ప. బట్ ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అది కూడా జురాసిక్ అండ్ ఫ్యాంటాస్టిక్ అన్నా కూడా ఈ మూవీ నాకు మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీంతో డీసీ యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో డిసైడ్ అవబోతుంది. సో చూద్దాం ఎలా చేస్తారో. నాకైతే ఈ డీసీయూ బాగా గ్రో అయ్యి కామిక్స్ అండ్ యానిమేషన్ తగ్గట్లు జస్టిస్ లీగ్ టీమ్ అయితే చూడాలని ఆశిస్తున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మార్వెల్ అంటే స్పైడర్ మ్యాన్, వాల్వరిన్, హల్క్, గోస్ట్ రైడర్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ వీళ్ళు మాత్రమే తెలుసు. ఇంకెవరు తెలీదు. కానీ డీసీ పక్క చూస్తే నాకు జస్టిస్ లీగ్ మొత్తం తెలుసు. మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ తెలుసు. ఎందుకంటే నేను యానిమేషన్ షోని ఎప్పటి నుండో చూస్తున్నా. నాకు మార్వెల్ కన్నా కూడా డీసీ అనేది ఎక్కువ పరిచయం. సో నేను అప్పుడు చూసిన జస్టిస్ లీగ్ ని లైవ్ యాక్షన్ లో సక్సెస్ఫుల్ గా చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకో పక్క మార్వెల్ కూడా మంచిగా సక్సెస్ అనేది ఇస్తే బాగుంటుంది. అప్పుడే మనకు హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో టోటల్ గా సూపర్మ్యాన్ గురించి అది విషయం. దీనిపైన మీరే ఉంటున్నారు కమెంట్ చెప్పండి. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.